జాగ్రఫీలో తెలంగాణ సాయిల్స్ గురించి చూద్దాం. సాయిల్స్ ఆఫ్ ద తెలంగాణ. సో తెలంగాణలో ఉన్న సాయిల్స్ టైప్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా. సో ఇది మనకి పీవైక్యూలో కూడా సాయిల్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏరియా. అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ అనేది సాయిల్ నుంచి, ఈవెన్ ఇండియన్ సాయిల్ కానీ తెలంగాణ సాయిల్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం మరి సాయిల్ అంటే ఏంటి. చూడండి, ద లూజ్ సర్ఫేస్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ద సాయిల్. సాయిల్ అనేది ఏంటి? ఇప్పుడు మనకి ఎర్త్ సర్ఫేస్ ఉంది కదా, ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న లూజ్ సర్ఫేస్ అన్నట్టుగా. ఓకేనా. లూజ్ సర్ఫేస్ని మనం సాయిల్ అని, మరి సాయిల్ గురించి చదివేదాన్ని పెడాలజీ అని, తర్వాత మన ఎడఫాలజీ అని కూడా అనడం జరుగుతుంది. ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్. ఇక్కడ ఏమంటున్నారు? స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ దాని యొక్క ఫార్మేషన్ గురించి చదివేదాన్ని ఏమంటారంటే పెడోజెనసిస్ అంటాం. ఓకేనా. ఇది కూడా చూసుకోవాలి. మరి ఇది ఇంపార్టెంటా మేడం, దీని మీద క్వశ్చన్ వస్తుందంటే ఎస్ మేబీ. ఓకేనా. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సాయిల్. ఇక్కడ ఏమంటున్నారు? స్టడీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సాయిల్ ఏమంటాము అంటే లిథోలాజీ అని అంటాము. నెక్స్ట్, సాయిల్ తీసుకున్నప్పుడు మరి ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది అని అంటే మోస్ట్లీ మనకి సాయిల్ అనేది వెదరింగ్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఓకేనా. చూడండి, ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ద వెదరింగ్ ఆఫ్ ద రాక్స్ అండ్ మినరల్స్ వల్ల ఇది ఎక్కువగా ఫామ్ అవుతుంది బై ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్. వీటి యొక్క కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాసెసింగ్. తర్వాత మరి వెదరింగ్లో ఏమి ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే డిసింటిగ్రేషన్ అండ్ డీకంపోజిషన్ ఆఫ్ ద రాక్స్. ఓకేనా. డిసింటిగ్రేషన్ అండ్ డీకంపోజిషన్ ఆఫ్ ద రాక్స్ అండ్ మినరల్స్ ఇవి ఏమైతే డీకంపోజ్ అవుతాయి వెదరింగ్లో. సో ఇలా డీకంపోజ్ అవ్వడం వల్ల మనకి ఇది ఏర్పడుతుందని చెప్పడం జరుగుతుంది. జనరల్గా మనం ఎర్త్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 22 ఏప్రిల్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఎర్త్ డే సెలబ్రేషన్ టైంలో మనము చేసుకున్నప్పుడు దాని యొక్క థీమ్ అనేది మనం చూసుకోవాలి. ఇది అప్డేటెడ్ న్యూస్లో వచ్చింది, మనం ఇప్పుడు చూసుకోవాలి. తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే వచ్చేసి February 2 అండి, దాని థీమ్ కూడా చూసుకోవాలి. తర్వాత వరల్డ్ సాయిల్ డే 5 ఎప్పుడండి? మన December 5. సో థీమ్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి చూసుకోవాలి మనం. ఓకేనా. నెక్స్ట్, మరి తెలంగాణ తీసుకున్నప్పుడు తెలంగాణ కంటెంట్స్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ద ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద హైలీ ఫెర్టైల్ అల్వైల్ సాయిల్ అనేది మనం చూడొచ్చు. తర్వాత టు ఇన్ఫెర్టైల్ శాండ్ సాయిల్స్ అనేవి కూడా చూడొచ్చు. ఈవెన్ దో దెర్ ఆర్ ద ఇర్రెగ్యులర్ పెనిప్లేన్ ఇన్ ద స్టేట్ అండ్ మనము జనరల్గా ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ మనము చూడొచ్చు రెడ్ సాయిల్ కానీ, బ్లాక్ సాయిల్ కానీ, లాటరల్ సాయిల్ కానీ ఇవి మనం ప్రజెంట్ చూడొచ్చు. మరి తెలంగాణలో మెయిన్గా తీసుకున్నప్పుడు ఏమేమి కలిగి ఉన్నది అని అంటే రెడ్ సాయిల్ అండ్ అలివియల్ అండ్ బ్లాక్ సాయిల్ మీద మనకు ప్రీవియస్గా క్వశ్చన్ అడిగారు. సో తర్వాత లాటరైట్ సాయిల్. ఈ విధంగా మనం ఒక్కొక్క దాని గురించి మళ్ళీ డిస్క్రైబ్ ఉంది, చూద్దాము, క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR was established in 1929. Survey of India was established in 1956 and ICAR has classified the soils of the India into 8 characters. అయితే మరి ఇక్కడ చూడండి, ఈ ICAR అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది మనకి ఢిల్లీలో ఉందండి. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1929లో. 1929 మనకి స్వాతంత్రం వచ్చిందా? రాలేదు. సో స్టిల్ అప్పటికే దీన్ని ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మరి ఈ సర్వే ఎప్పుడు చేశారంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో సర్వే చేయడం జరిగింది. మరి ICAR ఏం చెప్తుంది అని అంటే టోటల్గా 8 రకాలుగా మనకి సాయిల్స్ కేటగిరీస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, దెర్ ఆర్ ద మెయిన్ 4 కేటగిరీస్ మనకు తెలంగాణలో ఉన్నాయి. 8లో ఎన్ని ఉన్నాయండి? తెలంగాణలో 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మేజర్ సాయిల్ టైప్స్ ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు ద సాయిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1976. ఓకేనా. అండ్ దేర్ ఆర్ ద 7 types సాయిల్స్ ఇన్ తెలంగాణ రీజన్. ఎవరు చెప్తున్నారు? అకార్డింగ్ టు ద సాయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పిన దాని ప్రకారం మన దగ్గర 7 సాయిల్స్ ఉన్నాయంటున్నారు. అవి వచ్చేసి ఫస్ట్ రెడ్ శాండీ లోమ్. ఓకేనా. రెడ్ శాండీ లోమ్ తీసుకున్నప్పుడు చల్కా సాయిల్స్ అని, తర్వాత రెడ్ లోమ్ సాయిల్ తీసుకున్నప్పుడు వీటిని దుబ్బ సాయిల్స్ అని. ఓకేనా. నెక్స్ట్, షాలో టు మీడియం బ్లాక్ సాయిల్స్ తీసుకుంటాము. తర్వాత డీప్ బ్లాక్ సాయిల్స్ అని, అంటే బ్లాక్ సాయిల్స్లోనే మళ్ళీ టైప్స్, రెడ్ సాయిల్స్లోనే మళ్ళీ టైప్స్. నెక్స్ట్, లాటరైటిక్ సాయిల్స్. మరి ఇవి కూడా తీసుకున్నప్పుడు ఇవి కూడా ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలి. తర్వాత సాల్ట్ అఫెక్టెడ్ సాయిల్స్, తర్వాత అల్వైల్ సాయిల్స్ మనకు అందరికీ బాగా ఐడియా ఉన్నది. నెక్స్ట్, రెడ్ సాయిల్స్ తీసుకున్నప్పుడు దే ఆర్ స్ప్రెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద తెలంగాణ. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, తెలంగాణలో ఎక్కువ డిస్ట్రిక్ట్లో ఫామ్ అయిన ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఫామ్ అయి ఉంది అని. సో మనం చూసుకోవాలి. ఓకేనా. యాజ్ పర్ ద, నేను యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇమేజ్ ఇవ్వలేదు. యాజ్ పర్ ద రెడ్ సాయిల్స్ ఏరియా ఈజ్ లెస్ ఇన్, ఎక్కడుంది లెస్ అంటే రెడ్ సాయిల్ తక్కువ ఎక్కడుందంటే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్,
కొమరంభీం, నిజామాబాద్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో తక్కువగా ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇప్పుడు రెడ్ సాయిల్ గురించి చూద్దాం. రెడ్ సాయిల్ తీసుకుంటే దీస్ ఆర్ ద రెడ్ ఇన్ కలర్. మరి ఇవి కలర్లో ఏ విధంగా ఉంటాయంటే చూడడానికి రెడ్ సాయిల్ రెడ్ కలర్లో ఉంటాయి. మనం అంటాం కదా ఎర్రమట్టి అంటాం కదండి, సో అది ఓకేనా. తర్వాత డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద ఐరన్ ఆక్సైడ్, ఓకేనా. రేగడి నేలలు, ఐ డోంట్ నో తెలుగులో ఎగ్జాక్ట్గా, బట్ రెడ్ కలర్లో ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో దీస్ ఆర్ రెడ్ ఇన్ కలర్. ఇవి కలర్లో కూడా రెడ్గా ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద, దీనిలో ఏముంటుందండి ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ పేరెంట్ రాక్స్ ఆర్ గ్రానైట్. మరి దీని యొక్క పేరెంట్ రాక్ ఏది అంటే గ్రానైట్ అండ్ జెనెసిస్, ఓకేనా. నెక్స్ట్ pH వాల్యూ మరి ఏ విధంగా ఉంటుంది తీసుకుంటే 6.0 to 7.5. రెడ్ సాయిల్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ద 64% ఇన్ తెలంగాణ. ఇక్కడ మనకి pH వాల్యూ అనేది కూడా ఇంపార్టెంట్, దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. మరి ఎంత పర్సెంట్ తెలంగాణలో స్ప్రెడ్ అయ్యాయంటే 64%. మెయిన్లీ తెలంగాణ కన్సిస్ట్ ఆఫ్ ద రెడ్ సాయిల్స్ ఎక్కువగా ఉన్నవి. అండ్ రెడ్ సాయిల్స్ లెస్ న్యూట్రియంట్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది తక్కువగా ఉండడము, బట్ మోర్ ఇన్ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఏ చెల్కా. దాన్ని ఏ విధంగా క్లాసిఫై చేశారు చెల్కా. అండ్ రెడ్ శాండీ లోమ్స్, ఓకేనా. చెల్కా అంటే ఏంటి మనం చూసుకున్నాం కదా, రెడ్ శాండీ లోమ్స్ అని. అండ్ దుబ్బా సాయిల్స్ అంటే రెడ్ లోమీ సాయిల్స్ అని చూసాము. తర్వాత చెల్కా సాయిల్స్ తీసుకున్నప్పుడు రెడ్ శాండీ లోమ్స్. అండ్ చెల్కా సాయిల్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్, ఎక్కడ నుంచి డిరైవ్ చేసుకున్నామంటే వెదరింగ్ ఆఫ్ ద క్వర్జైట్ అండ్ కోర్స్ గ్రానైట్ రాక్స్. అండ్ దే ఆర్ మెయిన్లీ లొకేటెడ్, ఎక్కడగా మనం వీటిని ఎక్కడో చూడొచ్చు మెయిన్గా అంటే లోయర్ ఏరియాస్లో చూడొచ్చు, లైక్ స్లోప్స్ ఉంటాయి కదండి, స్లోప్స్ బిట్వీన్ ద హిల్లోక్స్. నెక్స్ట్ రెడ్ శాండీ సాయిల్ తీసుకున్నప్పుడు హై పర్సెంటేజ్ ఆఫ్ శాండ్ అనేది శాండ్ మాలిక్యూల్స్ అనేది మనం చూడొచ్చు. అండ్ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ క్లే మాలిక్యూల్స్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ దే ఆర్ పూర్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. అవి పూర్ ఎందులో ఉంటాయంటే తక్కువ ఎందులో ఉంటుందంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ తక్కువగా ఉండము. అండ్ లెస్ ఫెటల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చెల్కా సాయిల్స్ ఆర్ పోరస్ అండ్ ఫ్రియబుల్. అండ్ ద వాటర్ ఇంటేషన్ కెపాసిటీ అనేది మరి వీటిలో ఎలా ఉంటుందంటే చెల్కా, మీరు వినే ఉంటారు కదా చెల్కలు తోడుకున్నారు ఇట్లా అని, సో అట్లా అంటే వాటర్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దే ఆర్ మిక్స్డ్ విత్ బ్లాక్ సాయిల్స్, లామీ సాయిల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఓకేనా, టు ఇంప్రూవ్ ద వాటర్ ఇంటేషన్ కెపాసిటీలో మనం ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ దుబ్బా సాయిల్స్ తీసుకున్నప్పుడు రెడ్ లోమీ సాయిల్స్ అంటాము. మరి దుబ్బా సాయిల్స్ హ్యావ్ ద లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ద శాండ్ మాలిక్యూల్స్. ఇక్కడ శాండ్ మాలిక్యూల్స్ ఏ విధంగా ఉంటాయంటే లెస్ పర్సెంటేజ్లో ఉంటాయి. అండ్ హై పర్సెంటేజ్ ఆఫ్ ద క్లే మాలిక్యూల్స్ ఉంటాయి. సో దే హ్యావ్ ఏ గుడ్ వాటర్ ఇంటేషన్ కెపాసిటీ అండ్ దే ఆర్ లెస్ ఫెటైల్, ఓకేనా. అండ్ పాలిగ్రెయిన్ కలర్. నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఈజ్ మెయిన్లీ కల్టివేటెడ్ ఇన్ రెడ్ సాయిల్స్. ఎక్కువగా రెడ్ సాయిల్ ఏం పండిస్తారంటే గ్రౌండ్ నట్. అండ్ దే ఆర్ లోస్ సాయిల్స్. నెక్స్ట్ దే ఆర్ ప్రైమర్లీ స్ప్రెడ్ ఇన్, ఎక్కువగా ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయంటే మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల్, నల్గొండలో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడ, వరంగల్ అండ్ ఈ ప్లేసెస్లో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. దేర్ ఆర్ వెరీ లెస్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ బ్లాక్ సాయిల్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ ద సెల్ఫ్ ఫ్లాఫింగ్ సాయిల్స్ అని కూడా అని అంటాము. దే ఆర్ స్ప్రెడ్ ఓవర్ ద 26% అనేది తెలంగాణలో స్ప్రెడ్ అయినవి. అండ్ బ్లాక్ సాయిల్స్ తీసుకున్నప్పుడు హయ్యర్ వాటర్ ఇంటేషన్ అనేది ఉంటుంది కెపాసిటీ. మరి బ్లాక్ సాయిల్స్ తీసుకున్నప్పుడు మరి ఇది ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే డ్యూ టు ద వెదరింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద సెడిమెంటరీ రాక్స్, ఓకేనా, అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అండ్ లైమ్ స్టోన్ అండ్ షెల్స్ ద్వారా ఫామ్ అవుతాయి. అండ్ దే ఆర్ బ్లాక్. ఇవి ఎలా ఉంటాయంటే చూడడానికి బ్లాక్ అండ్ డార్క్ గ్రే ఇన్ కలర్. చూడడానికి బ్లాక్గా ఉంటే కలర్ వచ్చేసి డార్క్ గ్రే ఉంటుంది డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద మెగ్నీషియం ఆక్సైడ్. అండ్ ద రాక్స్ స్ప్రెడ్ ఇన్ బ్లాక్ సాయిల్స్. ఏం రాక్స్ ఉంటుంది అని అంటే బసల్ట్ అండ్ గ్రానైట్. These soils are formed on lava, gneiss and granite rocks are located in which place and Deccan Plateau and having the semi-arid climate. Next block soils తీసుకుంటే have amount of a clay and higher moisture retention capacity and they are also known as regur soils or block cotton soils అని కూడా అని మనం అనడం జరుగుతుంది. తర్వాత బ్లాక్ సాయిల్స్ తీసుకున్నప్పుడు హయ్యర్ కంటెంట్ ఆఫ్ ఐరన్, ఇందులో ఏం ఎక్కువ ఉంటుందండి ఐరన్ అండ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లెస్సర్ కంటెంట్ ఆఫ్ ద ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్ ఆర్గానిక్ మెటీరియల్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తీసుకుంటే దే ఆర్ మెయిన్లీ స్ప్రెడ్ ఓవర్. ఎక్కడ ఎక్కువ స్ప్రెడ్ అయినాయి అంటే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డిలో ఎక్కువగా స్ప్రెడ్ అయినాయి. అండ్ లెస్ స్ప్రెడ్ తీసుకుంటే కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్. అండ్ బ్లాక్ సాయిల్స్ తీసుకుంటే బెస్ట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ద కాటన్, ఓకే, అండ్ టొబాకో అండ్ టర్మరిక్ అండ్ చిల్లీ అండ్ మిల్లెట్ క్రాప్స్. దీని యొక్క pH వాల్యూ తీసుకుంటే 7.8 to 8.7.
నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి లేటరేట్ సాయిల్స్. సో మరి లేటర్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రిక్ ఇన్ లాటిన్ అని అంటాము, లాటిన్లో బ్రిక్ అని అంటాము. అండ్ దీస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ద ఎన్ని ఎకర్స్ అంటే 2% ఆఫ్ ఎకర్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద జస్ట్ 2% స్ప్రెడ్ అయ్యాయి. తర్వాత లేటరేట్ సాయిల్స్ బికమ్ ద స్టిక్కీ, ఇవి చాలా స్టిక్కీగా ఉంటాయి. సో దే ఆర్ సోక్డ్ అండ్ బికమ్ ద హార్డ్, తర్వాత అవి ఏమైతే అంటే హార్డ్గా మారుతాయి. తర్వాత దే ఆర్ డ్రై, అంటే ఇప్పుడు ఫస్ట్ మనము వాటిని సోక్ చేసినప్పుడు ఏమవుతాయి, అవి కొంచెము స్టిక్కీగా ఉండి తర్వాత డ్రై అయిన తర్వాత ఏమైందంటే హార్డ్గా అయిపోద్ది. సో దే ఆర్ కాల్డ్ ద బ్రిక్ సాయిల్స్ అని కూడా అంటాము. ఓకేనా. నెక్స్ట్ అంటే తడిపినప్పుడేమో అది కొంచెం మెత్తగా ఉంటుంది, లైక్ స్టిక్కీగా ఉంటుంది, తర్వాత గట్టిగా అయిపోతాయి, బంకమట్టి నేలలు అని అంటారు కదా లైక్. సో నెక్స్ట్ దే ఆర్ అసిడిక్ ఇన్ నేచర్ అండ్ రిచ్ ఇన్ బాక్సైట్ అండ్ దే ఆర్ మిక్చర్ ఆఫ్ హైడ్రేట్స్ అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ ద ఐరన్ అండ్ అల్యూమినియం. And laterite soils become the block in rainy season and they are generally formed hot and wet tropical areas. ఎక్కువగా ఎక్కడ ఫామ్ అయితే కూడా చూసుకోవాలి. నెక్స్ట్ లాటరైట్ సాయిల్ తీసుకున్నప్పుడు ఆల్సో నోన్ యాజ్ ద రస్టీ రెడ్ సాయిల్స్ అని కూడా అంటాము. pH వాల్యూ ఆఫ్ లాటరైట్ సాయిల్ తీసుకుంటే బిట్వీన్ ద 6.8 to 6.8 ఉంటుంది. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద నారాయణ్ ఖేడ్ అండ్ జహీరాబాద్ ఆఫ్ సంగారెడ్డి డిస్టిక్. మనం ఎక్కడ చూడొచ్చు ఎక్కువగా అంటే నారాయణ్ ఖేడ్ అండ్ సంగారెడ్డి డిస్టిక్లో చూడొచ్చు, ఖమ్మం డిస్టిక్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ లాటరైట్ సాయిల్స్ తీసుకున్నప్పుడు ఎల్లో, బ్రౌన్, రెడ్ ఇన్ కలర్ అండ్ దే యూజ్ ఇట్ టు మేక్ ద బ్రిక్స్ అండ్ దీస్ సాయిల్స్ ఆర్ బెస్ట్ ఫర్ ద గ్రోయింగ్ కాఫీ, టీ, రబ్బర్ అండ్ క్యాష్యూ అండ్ స్పైసెస్ క్రాప్స్. ఓకేనా. నెక్స్ట్ అల్లువైల్ సాయిల్ తీసుకున్నప్పుడు వెరీ ఫెర్టైల్ సాయిల్స్ అని వీటినే చెప్పొచ్చు. దే ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద సిల్ట్ డిపాజిట్ బై ద ఫ్లో ఆఫ్ రివర్స్ ఫర్ మెనీ ఇయర్స్ and they are called the Kadar in Telangana. Alluvial soil తీసుకున్నప్పుడు very settle and retain moisture well and they have the high content potash. వాళ్ళలో పొటాష్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫాస్ఫరస్ కానీ కాల్షియం కానీ తీసుకున్నప్పుడు ఇవి తక్కువ కంటెంట్లో ఉండడము ఎక్కువ కంటెంట్లో ఉంటాయి. మరి నైట్రోజన్ తీసుకున్నప్పుడు తక్కువ కంటెంట్లో ఉంటుంది. అండ్ ఈ సాయిల్స్ తీసుకున్నప్పుడు మెయిన్లీ ఎక్కడగా చూడొచ్చు అంటే గోదావరి, కృష్ణా డెల్టాలో చూడొచ్చు. ఓకే, అల్లువాయిల్ చాలామందికి తెలుసు. And they are the best suitable for the cultivation of the paddy. Okay na, sugar cane, banana and mango and citrus. Next alluvial soil formed by the deposition of the fine silt ఏ విధంగా ఫామ్ అయితే అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ దే ఎల్లో ఇన్ కలర్ విత్ హయ్యర్ కంటెంట్ ఆఫ్ శాండ్. ఎక్కువ ఎల్లో కలర్లో ఎందుకు ఉంటాయంటే శాండ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల. తర్వాత alluvial soil రిచ్ ఇన్ పొటాష్ అండ్ లైమ్ స్టోన్ అండ్ ల్యాక్ నైట్రోజన్. సో పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ లైమ్ స్టోన్ అనేది ఎక్కువగా ఉంటుంది, నైట్రోజన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ దే ఆర్ కాల్డ్ ద గ్రానరీస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. దే ఆర్ జనరల్లీ బేసిక్ ఇన్ నేచర్. అండ్ అల్లువియల్ సాయిల్ తీసుకుంటే బెస్ట్ ఫర్ ద కల్టివేషన్ బికాస్ దే ఆర్ వెరీ ఫెర్టైల్. ఓకేనా. అండ్ దే హ్యావ్ ద యాసిడిక్ ప్రాపర్టీస్. అండ్ వెన్ రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. తర్వాత సాయిల్ ఎరోషన్ తీసుకున్నప్పుడు లిచింగ్ ఈజ్ ద లెస్ సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అండ్ కొలైడ్ ఫ్రమ్ ద టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్. మనకి సాయిల్ ఎరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూస్తాం. సాయిల్ ఎరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, లిచింగ్ అనేది ఇక్కడ మనం ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. లిచింగ్ అనేది ఏంటంటే లెస్ సొల్యూబుల్ సబ్స్టాన్సెస్ అనేది తక్కువగా సొల్యూబుల్ అవుతాయి అండ్ తక్కువగా అవి కొలైడ్ అవుతాయి. సో దానివల్ల టాప్ లేయర్ ఏదైతే ఉంటుంది కదా మన సాయిల్ యొక్క టాప్ లేయరు, అదే విధంగా అవుతుంది, అది మొత్తం మనకి ఎరోషన్ అవుతుంది అన్నట్టుగా. సో టాప్ లేయర్ బై ద ప్రీలొకేటెడ్ ప్రిసిపిటేషన్. అదేమవుతుంది, టాప్ లేయర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ప్రీలొకేట్ అవుతుంది, అంటే మనకి అది మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టుగా. సో దాన్ని మనం ఎరోషన్ అంటాము. సో నియర్లీ 10 meters ఆఫ్ ద సాయిల్ అండర్ గోస్ ఎరోషన్ పర్ సెకండ్ ఇన్ ఇండియా. నియర్లీ 10 meters ఆఫ్ సాయిల్ అనేది ఇక్కడ పర్ సెకండ్కి ఇండియాలో ఎరోషన్ అవుతుందని చెప్తున్నారు. సాయిల్ ఎరోషన్ తీసుకుంటే గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ అండ్ సింపుల్ చూడండి, సాయిల్ ఎరోషన్ అంటే ఏంటంటే గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ద సాయిల్. ఇది ఏం చేస్తుంది, గ్రాడ్యువల్ ప్రాసెస్ అంటే ఇది కంటిన్యూగా మూవ్ అవుతూనే ఉంటుంది, గ్రాడ్యువల్ ఒక ప్రాసెస్లో మూవ్ అవుతుంది. టాప్ లేయర్ ఏదైతే ఉంటుంది కదా సాయిల్ యొక్క టాప్ లేయర్ని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సింపుల్గా చెప్పాలంటే కొట్టుకుపోవడం అంటారు కదండి. సో ఆ పైన ఇప్పుడు బాగా గాలి వచ్చినప్పుడు, బాగా వర్షం వచ్చినప్పుడు పైన లేయర్ కొట్టుకుపోతుంది కదా, లైక్ పైన రాళ్ళు కానీ రప్పలు కానీ ఇలాంటివి కొట్టుకుపోతూ ఉంటుంది కదా. సో దాన్నే సాయిల్ ఎరోషన్ అంటాము. బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ వాటర్ కానీ, విండ్ కానీ, క్లైమేటిక్ కండిషన్ నేను ఇప్పుడు చెప్పాను కదా. తర్వాత మాస్ మూమెంట్ ఆఫ్ కాజింగ్ అండ్ డిట్రాయిటేషన్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇది సంభవిస్తుంది. ఓకేనా.
మరి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే సాయిల్ ఎరోషన్ మీద డిపెండ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద సాయిల్. నేను వెరీ సింపుల్గా ఇంపార్టెంట్ పాయింట్లోనే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కొంతమంది నోట్స్ అడుగుతున్నారు, నేను అప్లోడ్ చేశాను ఎందుకంటే ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఐ విల్ అప్లోడ్. థ్యాంక్ యూ.